ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక అంటే మీడియా ముందు కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది కేసీఆర్ మరోసారి ఒక సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మరణించారు. మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏకైక కీలక నేత. వరంగల్ సంబంధించి అదేవిధంగా ఓ బహిరంగ సభలో ఏర్పాటు గాను 10 లక్షలతో మీటింగ్ పెట్టినప్పుడు కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాని తర్వాత వచ్చేసి ఇక బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ ఉంటే అది కాంగ్రెస్లో కలవడానికి విలీనంలో పేపర్స్ అయితే చించి వేసినటువంటి అంత ఇక పార్టీకి సంబంధించినటువంటి అంత గట్టి నాయకుడు ఇక మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో మరణించడంతో సో ఇటీవల కాలంలోనే ముఖ్యంగా యశోద హాస్పిటల్కి తీసుకురావడం ఇవన్నీ కేసీఆర్ సైతం వచ్చి డాక్టర్లను వేడుకోవడం ఇవన్నీ తెలిసిన విషయమే. అయితే మరోసారి సుదర్శన్ రెడ్డి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన స్వయంగా స్వగ్రామానికి అయితే రానున్నట్లు చెప్తున్నారు. నల్లవెల్లి పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్నటువంటి కేసీఆర్ అనమాట. సో ఎందుకంటే నల్లవెల్లిలో సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు. అదే రోజు నిర్వహించినటువంటి అంటే సంస్మర సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పాల్గొంటారు. ఆపై ఇక ఈ నెల 10వ తేదీన హన్మకొండలో జరిగే సంస్కరణ సభకు హరీష్ రావు కూడా హాజరు కానున్నదన్నమాట. ఎందుకంటే త్వరలోనే దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉంది. ఇక వరంగల్ సంబంధించి సో ఇటీవల కాంగ్రెస్ సైతం ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మొత్తం మీద ఇక ఎవరికి వారే ఇప్పటి నుంచే వ్యూహరచన అయితే రచిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ కేసీఆర్ సైతం ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి వ్యూహరచన చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇక వాటర్ సంబంధించి కూడా దేవాదుల ప్రాజెక్టు విషయంలో మోటార్లు పంపులు ఆన్ చేయాలని చెప్పడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో కింద చర్చనీయాంశంగా